ఏ వ్రతంలో పెట్టే కలశమైనా సరే రాగి, ఇత్తడి లేదా వెండి చెంబును తీసుకోవాలి. 16 సోమవారంల వ్రతంలో నేనైతే రాగి చెంబును తీసుకుంటున్నాను. మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి. ముందుగా రాగి చెంబులో గంగా జలాన్ని తీసుకోవాలి. కలశంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక కాయిన్, ఒక పుష్పం వేసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు కూడా వేసుకుంటే చాలా మంచిది అని మన పండితులు చెప్తారు. లేదంటే జువ్వాది పౌడర్ వేసుకోవాలి. తర్వాత కలశం పైన పెట్టే కొబ్బరికాయకు ఇలా నామాలు పెట్టుకోవాలి. నామాలు పెట్టిన తర్వాత కలశానికి పూలమాలను వేసుకోవాలి. సాక్షాత్తు మహాశివుడు అని భావించి కలశాన్ని స్థాపన చేయాలి. పట్టు వస్త్రం పైన బియ్యం పోసిన తర్వాత కలశ స్థాపన చేయాలి. కలశాన్ని భవానీ శంకరుల ఫోటోకు కుడివైపున పెట్టాలి. స్వయంగా పార్వతీదేవి శివుని అనుగ్రహానికై 16 సోమవారం వ్రతం ఆచరించిందంట. మన పండితులు చెప్పిన ప్రకారం నేనైతే కలశాన్ని ఈ విధంగా స్థాపన చేశాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.